ఈ నెల మార్చి 9వ తేదీ రోజు చలో అమరావతి సదస్సుకు విచ్చేయుచున్నటువంటి ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ వ్యవస్థాపకులు శ్రీ మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. దివ్యాంగుల పట్ల వివక్షత చూపుతున్నటువంటి ఈ ప్రభుత్వం మెడలు వంచి పని చేయించాలన్న ఉద్దేశంతో 6,000 రూపాయలు పెన్షను, తర్వాత వికలాంగులకు వివాహకరమైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి దుల్హన్ పథకాలు, తర్వాత సబ్సిడీ లోన్లు, అదే తర్వాత రోస్టర్ పద్ధతిపై బ్లాక్ పోస్టులు వదిలేయాలని, అంతేకాకుండా ప్రతి దివ్యాంగురాలు ఉన్న ఇంట్లో 35 కేజీల రేషన్ కార్డు అంత్యోదయ కార్డును బియ్యం కార్డును పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ 21 డిమాండ్లను సమకూర్చడం జరిగింది. ఈ నెల జరుగు 9వ తేదీ ఈ కార్యక్రమానికి, బహిరంగ సదస్సుకు అశేష జనవాహిగా దివ్యాంగులు హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. 9వ తారీఖున విజయవాడలో జరుగుతున్నటువంటి దివ్యాంగుల సింహగర్జనకు ప్రతి ఒక్క దివ్యాంగుడు హాజరై మన పింఛన్ల పెంపు కానీ, అదేవిధంగా మన ఆర్థోపెడిక్ రోస్టర్ పాయింట్ 56 నుంచి 10కి మార్చాలని, అదేవిధంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఇంటి పట్టాలు, అదేవిధంగా అంత్యోదయ 35 కేజీల అంత్యోదయ కార్డులు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మెయిన్ ఉద్దేశం ఏమంటే ఈ సింహగర్జనకి దివ్యాంగులకు పింఛను 6,000 రూపాయలకు పెంచాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క దివ్యాంగుడు కూడా విజయవాడ చలో ప్రోగ్రాంకు పోయి జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధ్వర్యంలో, విహెచ్పిహెచ్ సంఘం ఆధ్వర్యంలో మనకు ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాము, 5,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నామంటే అతని కృషి వల్లనేనని చెప్పేసి మనమందరము మన కోసం 6 నిమిషాలు తప్పిస్తున్నాం. మన మందకృష్ణ మాదిగ అన్న కోసం మనం కూడా ఒక అడుగు ముందుకేసి మన సమస్యల కోసం పోరాడాలని చెప్పేసి మరీ కోరుకుంటున్నా. అదేవిధంగా విజయవాడలో జరిగే 9వ తారీఖు జరిగే సింహగర్జనకు ప్రతి ఒక్కరూ హాజరై సింహగర్జనను జయప్రదం చేయాలని చెప్పేసి మరీ తెలుపుకుంటున్నాం. అరేంజ్ చేస్తాము. మార్చి 9వ తేదీన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా శ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో వికలాంగుల పెన్షన్ పెంపుపై, అలాగే వికలాంగుల పలు సమస్యలపైన 21 డిమాండ్లపైన, దాదాపు 21 డిమాండ్లపైన మందకృష్ణ మాదిగ అన్న గారు మన అమూల్యమైన సమయాన్ని కేటాయించుకొని దివ్యాంగుల మహాగర్జన పెట్టినారు. దానికి ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతి దివ్యాంగుడు హాజరై మందకృష్ణ అన్న గారి సింహగర్జనకు బలం చేకూర్చి మన దివ్యాంగుల సమస్యలను పరిష్కరించుకోవడానికి దివ్యాంగులందరూ పెద్ద ఎత్తున మహాగర్జనకు హాజరై మన సమస్యలు పోరాడుకోవాలని మనస్ఫూర్తిగా ప్రతి దివ్యాంగురాలను వేడుకుంటున్నాం.